ఒక్క నిమిషం, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి సహస్రా? అమ్మా, ఆ లక్ష్మి బ్లడ్ శాంపిల్స్ పంపించాం కదా, డాక్టర్ కి ఫోన్ చేసి రిజల్ట్ ఏమొచ్చిందో కనుక్కోమ్మా. హలో పద్మాక్షి గారు, చెప్పండి. డాక్టర్, మీకు బ్లడ్ శాంపిల్స్ పంపించాం కదా? అవునండి, పంపించారు. ఆ బ్లడ్ ని టెస్ట్ చేశారా? బ్లడ్ శాంపిల్ ఇచ్చిన వాళ్ళు ప్రెగ్నెంటా కదా? మీరు బ్లడ్ శాంపిల్ ఎలా కలెక్ట్ చేశారు? లక్ష్మికి తెలియకుండా బ్లడ్ శాంపిల్ తీయాలని ఒక ప్లాన్ వేశాను డాక్టర్. ప్లానా? ఏంటది? 2 జలగలు లక్ష్మి చేతి మీద పైన కింద ఉంచి అక్కడ స్పర్శపోయిన తర్వాత ఆ మధ్యలో మీరిచ్చిన కంటైనర్తో శాంపిల్ తీసి మీకు పంపించాను. ఏం డాక్టర్, ఎందుకలా అడిగారు? మీరంత బుర్ర పెట్టి ప్లాన్ చేసి లక్ష్మి బ్లడ్ శాంపిల్ తీశారు, కానీ ఆ బ్లడ్ దేనికి పనికిరాదండి. టెస్ట్ చేయడానికి అస్సలు పనికిరాదు. డాక్టర్, ఎందుకు పనికిరాదు? ఆ జలగలు పీల్చేది మొదటగా మన బాడీలోని పనికిరాని చెడు రక్తం. మీరు వాటి మధ్యలో తీయడం వల్ల చెడు రక్తం శాంపిల్స్ లో వచ్చింది. దాంతో ఏ టెస్ట్ చేయలేము. ఇప్పుడు ఎలా డాక్టర్? మీరేం చేస్తారో తెలీదండి. ఆ లక్ష్మిని హాస్పిటల్కి తీసుకురండి. దాన్ని అక్కడికి తీసుకొస్తే దానికి అనుమానం వస్తుందిగా డాక్టర్. మీరేమైనా చెయ్యండి పద్మాక్షి గారు. తనని ఇక్కడికి తీసుకొస్తేనే నేనేమైనా చెప్పగలను, లేకపోతే నా వల్ల కాదు. అలాగే డాక్టర్, నేనే ఏదో ఒకటి చేసి లక్ష్మిని తీసుకొస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మా, నువ్వు చెత్త ప్లాన్ ఇచ్చి పనికిరాని రక్తాన్ని టెస్ట్ కి పంపించావు. ఇప్పుడు చూడు, ఆ డాక్టర్ లక్ష్మిని తీసుకురమ్మంటున్నారు. నాకు మాత్రం తెలుసా ఏంటే? అది కాదమ్మా, ఒక ప్లాన్ వేసేటప్పుడు దాన్ని టెక్నికల్ గా కూడా ఆలోచించాలి కదా. ఆవేశంగా అమలు చేసేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏంటే, ఏదో ఒక్క ప్లాన్ ఇలా అయిందని నన్నే అంటున్నావు? అమ్మా, నీకు అర్థం కావట్లేదు. అది గర్భవతో కాదు అని నాకు చాలా టెన్షన్ గా ఉంది. కంగారు పడకే, దాన్ని ఎలాగైనా హాస్పిటల్ కి తీసుకెళ్తాను. అదే అమ్మా, ఏం చెప్పి లక్ష్మిని హాస్పిటల్ కి తీసుకువెళ్తావంటున్నాను. దాని సంగతి నేను చూసుకుంటాను. ఆ రోజు లక్ష్మి అనే పేరున్న అమ్మాయి సరోగసికి వద్దంటే వినలేదు. నువ్వే నన్ను కన్విన్స్ చేశావు. ఇప్పుడు చూడు, దాన్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఒక్క నిమిషం అమ్మా. నీ పెళ్లి విషయంలో బాబా, నీ వల్లనే బాబా నేను బతికి బయటపడ్డాను. ఇందులో నా తప్పేం లేదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. అంబిక, ఏ ఈడులో జరగాల్సిన ముచ్చట ఆ ఈడులో జరగాలంటారు. అప్పుడు నీ పెళ్లి విషయంలో అందరూ ఆలోచించకపోవడం తప్పే. దానికి నువ్విప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఎలా? వదినా,
మా జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం మీరే. ఎందుకంటే మీరు మా అన్నయ్య జీవితంలోకి వచ్చాకే మా కుటుంబం అస్తవ్యస్తమైపోయింది. మా అక్క మాకు దూరమైంది. ఆ తర్వాత మా అన్నయ్య మాకు తిరిగి రానంత దూరం అయిపోయాడు. అప్పుడే కదా నేను మగరాయిళ్లా మారి మన వ్యాపారాల్ని భుజాన ఎత్తుకుంది. నాకు పెళ్లి అవ్వకపోవడానికి, నేను పెళ్లి చేసుకోకపోవడానికి ప్రధాన కారణం మీరే.